హలో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో అడ్వాన్స్గా హ్యాపీ రక్షాబంధన్. సో ఇదైతే మా గ్రీటింగ్ కార్డ్ టైప్ డిజైన్ చేశాను. మన చాట్‌జీపీటీ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి నేమ్స్, నిక్ నేమ్స్, ఫొటోస్, మెసేజ్ పెట్టి ఫ్లోరల్ లైట్ కలర్లో బ్యాక్గ్రౌండ్ ఇవ్వమని చేశాను. చాలా ఎలిగెంట్ బ్యూటిఫుల్ లుకింగ్ ఉంది కదా, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. సో విత్ లవ్ ఆల్వేస్ మునిషా బుల్బీ. అండ్ ఈ గ్రీటింగ్ కార్డ్ వచ్చేసి ఒక బాక్స్ పైన పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి ఆ బాక్స్ అంటే చూద్దాం. సో నేను ఏం చేశానంటే కొన్ని బాక్స్లో కస్టమైజ్ చేశాను. ఇలా బాక్స్ గిఫ్టెడ్ బాక్స్ కింద చిన్న బాక్స్ ఇంట్లో తీసి ఓన్గా పెట్టాను అనమాట. ఇవన్నీ సపరేట్గా తీసుకుని ఫస్ట్లీ రాఖీ వచ్చేసి నేను కస్టమైజేషన్ చేయించాను. సో ఇది నేమ్ ప్లేట్ వచ్చింది, నేమ్తో వచ్చింది. దీన్ని తర్వాత హోల్స్ వచ్చినాయి కదా, కీ చైన్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒక సైడ్ ఇది పెట్టి ఒక సైడ్ కీ కింద పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. సో అదైతే మనకి ఇంకా మనతో ఉంటుంది కదా, సో అలా చేయించాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా కీ చైన్ చేయించాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ఫ్యూమ్ అనమాటగా, పర్ఫ్యూమ్ నివియా పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇది కూడా నాకు 55 పడింది సూపర్ మార్కెట్లో ఆఫర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇలా కస్టమైజేషన్ పర్స్ చేయించాను. సో పర్స్ పౌచ్ కూడా నాకు తక్కువ బడ్జెటే పడింది. సో 100 రూపీస్ పడింది. ఇది నేమ్ సింబల్తో చేశాడు, నార్మల్ పర్సే, దానికి కూడా 100 రూపీస్ అయితే పడింది ఇది నాకు. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్, మా అన్నయ్య బాగా తింటాడు కాబట్టి కోవైట్ ఎవరో వెళ్తే సో చాక్లెట్స్ సేవ్ చేసి దీంట్లో పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మలేషియా నుంచి వచ్చినాయి, చాలా చాక్లెట్స్ ఉండి అయిపోయినాయి. సో దాచి దీంట్లో పెట్టాను అన్నమాట గిఫ్ట్ ప్యాకింగ్కి. సో ఫైనల్లీ వచ్చేసి ఇది పెట్టాను, కొంచెం అంటే నవ్వుకుంటారని చెప్పి. ఇది వచ్చేసి మా స్టూడెంట్ వేసింది ఆర్ట్, చాలా బ్యూటిఫుల్ లుకింగ్ కోన్తో వేసింది. సో ఇదేంటంటే నీ వైఫ్ అని చెప్పి సింబాలిక్గా కొంచెం ఫన్నీగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టాను. సో ఆర్ట్ అయితే చాలా బాగుంది కదా. సో మీరు ఎలా ఈ రక్షాబంధన్ చేసుకుంటున్నారు? అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో మీ బ్రదర్స్ అందరూ సపోర్టివ్గా ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు, కేరింగ్ చేస్తారు. ఏమొచ్చినా సరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అనే నమ్మకం, ధైర్యం. సో రక్షాబంధన్ అనేది అన్న చెల్లెలకే కాదు, అక్క తమ్ములకి అన్న చెల్లెలకే కాదు. సో మనకి ఎవరైతే రక్షగా ఉంటారో, తోడుగా ఉంటారో అందరూ రక్షాబంధన్ చేసుకోవచ్చు. సో వాళ్ళందరికీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. సో మీ